హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. సో ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది ఏంటంటే ఏపీ మనకి ఫీ రీఎంబర్స్మెంట్ గురించి అయితే అడుగుతున్నారు. అంటే ఎంసెట్ ద్వారా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ అయితే ఉంటుంది కదా. సో దానికి సంబంధించి చాలామంది అయితే ఇప్పుడు ఉంటుందా ఉండదా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. సో వాళ్ళకి ఈ వీడియో అనమాట. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫీ రీఎంబర్స్మెంట్ సంబంధించి వెబ్సైట్ అనమాట, janmabhoomi.ap.gov.in అనమాట. సో ఇక్కడైతే మనకైతే ప్రస్తుతానికైతే ఇంకా ఏమీ లేదు కొత్తగా అప్లికేషన్, ఎందుకంటే మనకి కౌన్సిలింగ్ అప్పుడు మనకు ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీకు ఏంటంటే ఆల్రెడీ టీడీపీ మేనిఫెస్టో చూసుకున్నట్లయితే మనకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తున్నాం అని చెప్పి అయితే చెప్పారు. సో ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తున్నాం కానీ అది ఎంతవరకు అంటే లైక్ ఎంత పర్సెంటేజ్ ఇస్తామని అయితే తెలియదు. నాకు తెలిసి అంటే లైక్ 2014 to 19 చూసుకున్నట్లయితే నియర్లీ 30,000 అయితే ఇచ్చారనమాట. లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే 70,000 అయితే ఇచ్చింది. సో 70,000 ఇవ్వాలని అయితే కోరుకుందాం కానీ సో ఒకవేళ 50% ఇస్తుందా, 75 ఇస్తుందా, 100% ఇస్తుందా అని అయితే తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఫీ రీఎంబర్స్మెంట్ అయితే ఇస్తారు, కానీ ఎంత పర్సెంటేజ్ ఇస్తారనేది ఎవరికి తెలియదు అనమాట. సో ఒక్కసారి మనకి నారా లోకేష్ గారు సో అవి డాక్యుమెంట్స్ అన్నీ మనకి పరిశీలించిన తర్వాత అయితే మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ప్రస్తుతానికైతే ఫీ రియంబర్స్మెంట్ అయితే ఉంది 100%, కానీ ఎంత శాతం ఉందనేది మాత్రం మనకైతే ప్రస్తుతానికైతే ఎవరికి తెలియదు అనమాట. సో ఇంకొన్ని రోజుల్లో మనకి దానికి సంబంధించి జియో కూడా రిలీజ్ చేస్తారు, అంటే ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పి. సో పాత చాలామంది ఏంటంటే మనీ పడలేదని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే 2023 to 2024 బ్యాచ్ వాళ్ళందరికీ మనీ అయితే వేస్తారు, ఓన్లీ పెండింగ్. సో దాని ముందు పెండింగ్ అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ ఏది తెలియదు, కానీ లాస్ట్ ఇయర్ అయితే వేస్తామని అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఎంత పర్సెంటేజ్ ఇస్తారనేది కూడా చెప్పలేదు, కానీ ఇస్తామని అయితే కన్ఫామ్ అయితే ఇచ్చారనమాట. సో ఎస్ఆర్ఎం ఏపీలో జాయిన్ అయినా, విట్ ఏపీలో జాయిన్ అయినా మీకు ఫీ వచ్చేసరికి 70,000, ఇది అందరికీ తెలిసిందే. సో ఆ 70,000 కూడా ఇయర్ నాకు తెలిసి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది మనకి ఫీ వచ్చేసరికి మ్యాక్సిమం, ఎందుకంటే మనకి మామూలుగా అయితే 3,50,000 అయితే ఫీ అయితే ఇంక్రీజ్ అయింది. సో 35% కాబట్టి అబౌవ్ 70,000 ఫీ అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇయర్ ఎస్ఆర్ఎంఏపీ యూనివర్సిటీ కానీ, విట్ ఏపీ యూనివర్సిటీ కానీ. సో దానికి సంబంధించి ఫీ డీటెయిల్స్ అన్నీ మీకు అయితే కౌన్సిలింగ్లో అయితే తెలుస్తాయి. సో విద్యార్థి ఏమైనా సో ఏపీ ఫీ రియంబర్స్మెంట్ అయితే ఉంది, కానీ అది మనకి ఎంత పర్సెంటేజ్ అని అయితే తెలియదు, కానీ కన్ఫర్మ్ అవుతుంది. సో ఆ కన్ఫర్మేషన్ ఎంత పర్సెంటేజ్ అనేది మనకి ఫ్యూచర్లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ముందే మనకి తెలియనైతే ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ సంబంధించి సో ఏపీ ఫీ రియంబర్స్మెంట్ సంబంధించి వీడియో అయితే మాత్రం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.